కొత్త ఫోన్ తీసుకున్నప్పుడు పాత ఫోన్ లో ఉన్న కాంటాక్ట్ లిస్ట్ అనేది మనం కొత్త ఫోన్ లోకి ఎలా పంపించాలో మనందరికీ అయితే తెలియదు. మనం ఏం చేస్తుంటాం, కొత్త ఫోన్ లో కూడా ఒక్కొక్క నెంబర్ ని తెలుసుకొని సేవ్ చేస్తూ ఉంటాం. కానీ ఈ ట్రిక్ వల్ల మన పాత ఫోన్ లో ఉన్న ప్రతి ఒక్క కాంటాక్ట్ లిస్ట్ ని మన యొక్క కొత్త ఫోన్ లకు పంపించుకోవచ్చు. అది ఎలాగో చెప్తా, ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి. పాత ఫోన్ లో కాంటాక్ట్స్ యాప్స్ ని ఓపెన్ చేసి పైన కనబడుతున్న సెట్టింగ్ బటన్స్ ని క్లిక్ చేసినట్లయితే క్లిక్ చేసి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అనేది కనబడుతుంది కదా, దాన్ని మీరు క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ టు స్టోరేజ్ అనేది ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత ఓకే చేయండి. ఆ ఒక ఫైల్ అయితే మన యొక్క మేనేజర్ లో అయితే సేవ్ అవుతుంది. ఆ ఫైల్ మేనేజర్ లో సేవ్ అయిన ఆ ఫైల్ ని కొత్త ఫోన్ లో ఉన్న వాట్సాప్ నెంబర్ కి ఈజీగా షేర్ అయితే చేసుకోండి, లేదా ఇష్టం మీరు ఎలాగైనా పంపించుకోండి ఆ యొక్క కొత్త ఫోన్ లోకి. కొత్త ఫోన్ లో ఆ యొక్క ఫైల్ ని ఓపెన్ చేసినట్లయితే పాత ఫోన్ లో ఉన్న కాంటాక్ట్స్ అన్నిటి మన కొత్త ఫోన్ లో అయితే చూడొచ్చు అన్నమాట. ఈ యొక్క వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ అయితే చేయండి. ఫాలో అవ్వండి. మోర్